హాయ్ అండి అందరికీ కూడా. మనం పార్ట్ 1 కిందన 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 5 పాఠ్యాంశాలను మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 6వ పాఠ్యాంశం నుంచి 9వ పాఠ్యాంశం వరకు కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా పార్ట్ 1, పార్ట్ 2 కిందన విడదీస్తూ 5వ తరగతి పాఠ్యపుస్తకాలను కూడా నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 4 పాఠ్యాంశాలు మాత్రమే ఇందులో ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా టెక్స్ట్ బుక్తో పని లేకుండా ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ బిట్లు తయారు చేయడం జరిగింది. మీకు టెట్కి, డిఎస్సికి 2 విధాలుగా కూడా ఉపయోగపడతాయండి. సో మీరు ప్రతి బిట్ని చాలా కూలంకషంగా నేర్చుకోండి. ఈ పాఠ్యాంశం యొక్క ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం ఏంటి? మనకి పాఠం పేరులోనే ఉంది కదా, ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి మనం సంక్రాంతి పండుగని ఎప్పుడు జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటాము? సంక్రాంతి పండుగని మనం భోగి రోజు, నెక్స్ట్ భోగికి తర్వాత రోజు జరుపుకుంటాం కదా. ఈ పండుగ యొక్క మనకి ఎందుకు జరుపుకుంటాం పండుగల్ని? మనం సంస్కృతి సంప్రదాయాలు అనేవి కాపాడుకోవడం కోసం. అందువల్ల మనకి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలు. ఈ పాఠ్యాంశంలో ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది? వ్యాసం అనే ప్రక్రియకి చెందినది. ఈ పాఠ్యాంశంలోని పాత్రల పేర్లు ఏంటంటే అనూష, ఆదిత్య, వాళ్ళ అత్తమ్మ. అనూష, ఆదిత్య బ్రదర్ అండ్ సిస్టర్స్. వాళ్ళ అత్తమ్మ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో అత్తమ్మ ఒకే ముగ్గులో చూపించే చిత్రాలు ఏమిటి? భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు. నెక్స్ట్ సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపం పేరేమిటి? గంగిరెద్దులు. భోగి రోజు పిల్లలు సందడిగా ఆడుకునే ఆట ఏమిటి? గాలిపటాలు ఎగురవేయడం. భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు పోస్తారు. అందులో ఏమేమి కలుపుతారు? రేగుపళ్ళు, శనగలు, చెరకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతి పూల రేకులు. ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాసం అంటే ధనుస్సుల ముగ్గు. ధనుస్ సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం. దీన్నే ధనుర్మాసం అని కూడా అంటారు. ధనుర్మాసం రోజు ఏం చేస్తారంటే ధనుస్సుల ముగ్గు వేస్తాము. అంటే ధనుస్ సంక్రమణం అంటే ఏంటంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం. దీన్నే ధనుర్మాసం అని కూడా అంటారు. నెక్స్ట్ పశువుల పూజ. పశువుల పూజని మనం ఏ రోజున జరుపుకుంటారు? పశువుల పూజని ఏ రోజున చేస్తారు? కనుమ నాడు చేస్తారు. నెక్స్ట్ రథం ముగ్గు యొక్క ప్రత్యేకత ఏమిటి? దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుని యొక్క ప్రయాణ సూచికకు మనం ప్రయాణ సూచికకి తెలియజేస్తూ మనం రథం ముగ్గుని ఆ రోజున వేస్తారనమాట. రథం ముగ్గులో 2 చక్రాలకు ఉండే ఆకులు ఎన్ని? అంటే ఒక్కో చక్రానికి 6 ఆకుల చొప్పున మొత్తం 12 ఆకులు ఉంటాయి. నెక్స్ట్ 12 ద్వారాల ముగ్గు దేనిని తెలియజేస్తుంది? 12 నెలలను తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం వెనకాల మనకి ఈ మాసపు పాట ఇవ్వడం జరిగింది. ఆ పాట ఏంటంటే గొబ్బిళ్ళ పాట. గొబ్బిళ్ళ పాట అనే ఈ పాటను సాంప్రదాయ జానపద గేయాల నుండి తీసుకొనబడింది. నెక్స్ట్ ఈ మాసపు కథ నకిలీ కన్ను. ఈ మాసపు కథ ఏంటంటే నకిలీ కన్ను. ఈ నకిలీ కన్ను అనే పాఠ్యాంశాన్ని నసీరుద్దీన్ కథల నుండి తీసుకొని రాబడింది. నెక్స్ట్ ఈ కథలో ఒక సామెత ఉంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మీరు పాఠ్యాంశం చదువుతారు కానీ గమనించరు. ధనికుడి యొక్క లాభము దరిద్రుడి దానము అనేది ఈ కథలో ఉంది సామెత. నెక్స్ట్ పాఠ్యాంశం చూసుకున్నట్లయితే మీకు పద్యరత్నాలు 7వ పాఠ్యాంశం పద్యరత్నాలు. ఈ పద్యరత్నాల్లో 9 పద్యాలు అనేది ఇవ్వడం జరిగింది. మొదటి పద్యం ఏంటంటే ధనము కూడబెట్టి ధర్మంబు చేయక అనే పద్యాన్ని ఎవరు రచించారు? వేమన. నెక్స్ట్ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుండు జన్మించినప్పుడే అనే పద్యాన్ని రచించినది ఎవరు? బద్దెన. పరులు కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు అనే పద్యాన్ని రచించినది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. బలవంతుడ నాకేమని పలువురతో అనే పద్యాన్ని రచించినది ఎవరంటే బద్దెన. మొదలు చూసిన కడుగొప్ప పిదప అనే పద్యాన్ని రచించినది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు అనే పద్యాన్ని రచించినది ఎవరు అంటే నార్ల చిరంజీవి. నెక్స్ట్ మతములెన్నియున్న మానవత్వం ఒకటే అనే పద్యాన్ని రచించినది ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ బ్రతకవచ్చుగాక బహుబంధనములైన అనే పద్యాన్ని రచించినది ఎవరంటే పోతన. పూజ కన్ననంచ బుద్ధి ప్రధానంబు అనే పద్యాన్ని రచించినది ఎవరంటే వేమన.
ఇలా 9 పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలు మొత్తం మీరు చదవచ్చు. చదువుతూ మొదటి వాక్యాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని అవి ఎవరు రచించారనేది మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మాసపు గేయం అనేది వీరగంధం అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీరగంధం అనే గేయం యొక్క రచయిత ఎవరు అని చూసుకున్నట్లయితే త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన జననం 15/1/1887. ఈయన మరణం 16/1/1947. ఈయన హేతువాద రచయిత. త్రిపురనేని రామస్వామి యొక్క బిరుదు ఏమిటి అంటే కవిరాజు. త్రిపురనేని రామస్వామి యొక్క రచనలు ఏమిటి? సూత పురాణము, పల్నాటి పౌరుషం. మీకు సూత పురాణం ఎవరు రచించారని అడగొచ్చు, పల్నాటి పౌరుషం ఎవరు రచించారని కూడా అడగొచ్చు. సో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సినవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మాసపు కథ కింద మనకి పేను నల్లి అనే కథను ఇవ్వడం జరిగింది. ఈ పేను నల్లి అనే కథను ఎక్కడి నుండి గ్రహించారు అని అంటే నీతి చంద్రిక నుండి గ్రహించడం జరిగినది. నెక్స్ట్ పాఠ్యాంశం చూడండి అమ్మా. నెక్స్ట్ పాఠ్యాంశం ఏంటంటే బారిస్టర్ పార్వతీశం. ఇది ఒక హాస్య నవల. తెలుగు సాహిత్యంలోనే చాలా ప్రసిద్ధి పొందినటువంటి హాస్య నవల ఏది అంటే బారిస్టర్ పార్వతీశం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? మొక్కపాటి నరసింహారావు గారు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. మొక్కపాటి నరసింహశాస్త్రి యొక్క జన్మస్థలం ఏమిటి? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఈయన మొగల్తుర్రు గ్రామం. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం అనేది నరసింహశాస్త్రి గారి యొక్క రచించినటువంటి ఏ ప్రక్రియకు చెందినది? హాస్య నవల అనే ప్రక్రియకు చెందినది. మొక్కపాటి నరసింహశాస్త్రి యొక్క ఇతర రచనలు ఏవి? మొక్కపాటి యొక్క నరసింహశాస్త్రి గారి యొక్క ఇతర రచనలు ఏవనంటే మొక్కుబడి, అభ్యుదయము, పెదమామయ్య. నెక్స్ట్ మొక్కపాటి నరసింహశాస్త్రి యొక్క ప్రసిద్ధి పొందినటువంటి హాస్య నవల ఏది చూసుకున్నట్లయితే బారిస్టర్ పార్వతీశం. పార్వతీశం గారి యొక్క పూర్తి పేరు ఏమిటి? వేమూరి పార్వతీశం. పార్వతీశం గారు 5వ ఫామ్ వరకు ఎక్కడ చదువుకున్నారు? ఈయన టెయిలర్ హై స్కూల్లో చదువుకున్నారు. నెక్స్ట్ పార్వతీశం గారు బారిస్టర్ చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఇంగ్లాండ్. నెక్స్ట్ 5వ ఫారం అనగా 8వ తరగతికి సమానము, 10వ తరగతికి సమానము. పార్వతీశం టోపీని ఎక్కడ కొన్నారు? చెన్నపట్నం లేదా మద్రాస్, చెన్నై లేదా మద్రాసు. శ్రమ పడకుండా మేడనెక్కేటటువంటి చిన్న గదిని పార్వతీశం ఏ హోటల్లో చూశాడు? అంటే లిఫ్ట్లు అంటాం కదండి మనం, అవి అనమాట. అది పార్వతీశం గారు ఏ హోటల్లో చూశారు అంటే మార్సల్స్ హోటల్లో. నెక్స్ట్ ఈ మాసపు పాట కింద మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఏరువాక పాట. దీని యొక్క రచయిత ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. నేను రచయిత బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు యొక్క జన్మస్థలం ఎక్కడ? వరంగల్ దగ్గర దేవనూరు అనేటటువంటిది బిరుదురాజు రామరాజు యొక్క జన్మస్థలం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన ఎవరంటే బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ బిరుదురాజు రామరాజు గారి యొక్క ఇతర రచనలు ఏవి అంటే ఏరువాక పాట అనేది కూడా ఒక రచన. దాంతోపాటుగా ఇతర రచనలు ఏవనంటే జానపద రామాయణం, నెక్స్ట్ తెలుగు సాహిత్యోద్ధారకులు అనేటటువంటివి ఈయన యొక్క ఇతర రచనలు. నెక్స్ట్ ఈ మాసపు కథ అనేది అత్యాస. ఈ అత్యాస అనే కథను ఎక్కడి నుండి తీసుకొనబడింది అంటే పంచతంత్ర కథల నుండి తీసుకొనబడింది. అలాగే ఈ కథలో రెక్కాడితే కానీ డొక్కాడదు అనే బాధ ఈ జంతువుకి లేదు, దేనికి లేదు అంటే జిత్తులు మారి నక్కకు లేదు. అయినప్పటికీ కూడా జిత్తులు మారి నెక్క అనేది అత్యాశకు పోయి చాలా ప్రమాదాలు అనేవి తెచ్చుకొని తన ప్రాణానికి హాని తెచ్చుకుంటుంది అన్నమాట. అనే కథ ముఖ్యంగా ఎవరి అత్యాశకు ఉద్దేశించినది అంటే జిత్తులు మారి నక్కకు. నెక్స్ట్ ఈ కథ నుండి గ్రహించిన నీతి ఏమిటి? అత్యాశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు, ఉన్న వాటితో సర్దుకుపోలేరు, ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు, ప్రమాదం కొని తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా ఈ కథ నుండి గ్రహించినటువంటి నీతి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ అండి, 9వ లెసను రాజు కవి. ఈ రాజు కవి యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అని అంటే సామాజిక అంశము. అంటే ప్రజల దృష్టిలో రాజు గొప్పవాడా కవి గొప్పవాడా అనే అంశం పట్ల చూసుకున్నట్లయితే రాజు ఉన్న ఇంట్లో పుట్టడం వలన
ప్రజలందరినీ పాలించడం వలన, గొప్పగా పెరగడం వలన, ప్రజలందరినీ భయభ్రాంతులను చేయడం వలన రాజు గొప్పగా కనిపిస్తారు. కానీ వాస్తవానికి కవినే గొప్ప వ్యక్తి. కవి తన యొక్క రచనలు, పాటల ద్వారా ప్రజలందరి యొక్క మెప్పింపులను పొంది ప్రజల ప్రజల నోళ్ళలో పాటల రూపంలో బ్రతికే ఉంటాడు. అలాగే వాళ్ళ మనసుల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పి కవిని గొప్పగా పొగుడుతూ రాసే కథ ఇది. సో రాజీవ్ కవి అనేది ఒక సామాజిక అంశాన్ని తెలియజేసేటటువంటి ఇతివృత్తము గల పాఠ్యాంశము. అలాగే రాజు కవి పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందినదని చూసుకున్నట్లయితే పద్య కథ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కథ అనుకుంటాము ఇది, కానీ ఒక పద్య కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. రాజు కవి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? గుర్రం జాషువా. 28/9/1895 ఈయన జననము. అలాగే ఈయన మరణం 24/7/1971. అలాగే గుర్రం జాషువా గారి యొక్క రచనల్లో కనిపించే కవిత్వ లక్షణాలు ఏమిటి అంటే ప్రశస్తమైన పద్య శిల్పం కనిపిస్తుంది, సులలితమైన ధార కనిపిస్తుంది, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుంది, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం కూడా కనిపిస్తుంది అన్నమాట. అలాగే చూడండి, గుర్రం జాషువా గారి రచనల్లో ఈ కవిత్వ లక్షణం లేదు అని కూడా ఇవ్వచ్చు బిట్టు, లేదా ఇందులో ఏవైనా 2 లక్షణాలు ఇచ్చి ఈ కవిత్వ లక్షణాలు గల రచయిత ఎవరు అని కూడా అడగొచ్చు. మనకి చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ప్రశస్తమైన పద్య శిల్పం ఉంటుందట, సులలితమైన దారు ఉంటుంది, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుందట, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం అనేది కూడా కనిపిస్తుందంట. నెక్స్ట్, గుర్రం జాషువా గారి యొక్క జననం ఎక్కడ? గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించారు. అలాగే గుర్రం జాషువా గారి బిరుదులు ఏమిటి అని చూసుకున్నట్లయితే నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ అనేవి ఈయన యొక్క బిరుదులు. అలాగే గుర్రం జాషువా గారి యొక్క రచనలు ఏవని చూసుకున్నట్లయితే రాజు కవి, పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క రచనలు. రాజు కవి పాఠ్యాంశంలో ఇది పద్య కథ అని చెప్పుకున్నాం కదా, ఇందులో ఒక 6 పద్యాలు ఉన్నాయి. ఈ 6 పద్యాలు కూడా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మొదటి వాక్యమైనా కనీసం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం అనేది ఇచ్చి ఈ పద్యము ఏ పాఠ్యాంశం నుండి గ్రహించబడిందని కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సౌద రాజమందు జన్మించిన ఒక బిడ్డ అనేది ఒకటి వస్తుంది. నెక్స్ట్, అతని రాజదండ మధికార ధనమయం అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్, కవినెరుగు రాజును కవి ఎరుగును, ఇది కూడా పద్యం ఉంటుంది. నెక్స్ట్, భయము తోడ రాజు భ్రస్తులుండు ప్రజల్ అనే పద్యం కూడా వస్తుంది. రాజు చేతికెత్తి రక్తంబు వర్షించు, ఇదొక పద్యం ఉంటుంది. రాజు మరణించే నొకతార రాలిపోయే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నొకతార రాలిపోయే అనేది ఒక బిట్లాగా వస్తుంది. అయ్యయ్యో చుక్క రాలిపోయింది అనే వాక్యం అనేది ఈ పాఠ్యాంశంలో ఎవరిని ఉద్దేశించబడింది అంటే రాజును ఉద్దేశించబడింది. అంటే రాజు మరణించినా కానీ మరణించిన కొన్నాళ్ళకే ఆకాశంలో ఒక చుక్క రాలిపోయినట్లుగా ప్రజలు భావిస్తారు తప్ప ఆకాశం అంటే దాన్ని కవి కంటే గొప్ప వ్యక్తి కాదు అన్నట్లుగా అది రాశారు, వాక్యం ఇవ్వబడింది. నెక్స్ట్, ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అంటే ప్రజల నోళ్ళల్లో పాటల రూపంలో బ్రతికి ఉంటాడు. అలాగే తన మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పేసి కవిని పొగుడుతూ ఈ వాక్యాన్ని అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వాక్యం అనేది ఎవరిని ఉద్దేశించబడిందంటే కవిని ఉద్దేశించబడింది. నెక్స్ట్, ఈ పాఠ్యాంశం వెనకాల ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరిగింది. ఈ మాసపు పాట ఏంటంటే 1000 ఏళ్ల కవినోయి. ఈ పాటను రచించింది ఎవరు అంటే అడవి బాపిరాజు. ఈ అడవి బాపిరాజు యొక్క విశిష్టతలు ఏమిటి అని చూసుకున్నట్లయితే నవలాకారుడు, కవి, కథకుడు, చరిత్రకారుడు. నెక్స్ట్, అడవి బాపిరాజు గారి యొక్క రచనలు ఏమిటి? ఈ రచనలు ఏమిటని చూసుకుంటే చూడండి, అన్ని పేర్లతో ఉన్నవే అండి. పేరు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు, ఇలా 5 పేర్లు ఉన్నాయన్నమాట. 5 పేర్లతో ఉన్నటువంటి రచనలు ఎవరివంటే ఈ పేర్లతో ఉన్న రచనలు అడవి బాపిరాజు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మాసపు కథ కిందన దెబ్బకు దెబ్బ అనే కథను ఇవ్వడం జరిగింది.
ఈ కథను ఎక్కడి నుండి గ్రహించబడిందంటే నీతి కథలు నుండి గ్రహించబడింది. నెక్స్ట్, ఈ కథలోని రైతు కట్టెల బండిని వ్యాపారికి ఎంతకు అమ్మాడు? 20 రూపాయలకు అమ్మడం జరిగింది. ఇంతేనండి. 5వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి మీకు మొత్తం బిట్లను అందించడం జరిగింది. 4వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి మీకు మొత్తం బిట్లను అందించడం జరిగింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కిందన. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు 5వ తరగతి నుంచి కూడా పార్ట్ 1 పార్ట్ 2 చేసి మీకు అందించడం జరుగుతుంది. మీకు ఇంకా షార్ట్స్ రూపంలో కూడా మీకు కొన్ని బిట్లను అందించడం జరుగుతుంది. మీరు కావాలంటే మా యొక్క ఛానల్లోనికి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్ని అంశాలని కూడా అన్ని వీడియోలను కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ అండి.